హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నిన్న నేను దిబ్బ రొట్టె వేసాను కదండి, అప్పుడు మినప్పిండి అయితే మిగిలిపోయింది. అది ఫ్రిడ్జ్ లేదు కదా, సాయంత్రానికి అయితే పులిపెక్కిపోయింది అనమాట మొత్తం. నేను ఏం చేశానండి, ఇంక నెక్స్ట్ డే మార్నింగ్కి బజ్జీలు వేద్దామని చెప్పేసి అందులోనే మైదా పిండి కలిపేసి అలా బయట ఉంచేసాను. అదైతే బాగా పొంగిపోయిందండి, అంటే బాగా పొంగి అది కొంచెం పులిపెక్కిందనమాట. ఇందులో సోడా ఏమీ కలపకుండా నేను బజ్జీలు అయితే వేస్తున్నాను. కాకపోతే ఏంటంటే అది కొంచెం పలచనైందనమాట, అందుకే మొత్తం షేప్ లేకుండా అన్ని షేపులు వచ్చేస్తున్నాయి బజ్జీలు అయితే ఇలా తోకల కింద. సో బజ్జీలు అయితే వేసేసాను. పిల్లలకైతే పక్కన వాటర్ పెట్టేశాను, వేడి నీళ్ళు. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి స్నానం చేయించేసాను, రెడీ చేశాను అనమాట. ఈరోజు ఫ్రైడే కాదు, సాటర్డే. సో ఈరోజు సాటర్డే అనమాట. ఈరోజు డ్రాయింగ్ ఎగ్జామ్. ఈరోజు 11 కాబట్టి స్కూలు కొంచెం లేట్గానే వెళ్తారు కాబట్టి ఇంక పాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇందులో నేను హార్లిక్స్ అయితే మిక్స్ చేశాను. చాక్లెట్ హార్లిక్స్ వస్తుంది కదండి, సో అదనమాట. చూడడానికి కాఫీలా కనిపిస్తుంది కదా. సో ఇద్దరికి ఇలా ఇచ్చేస్తాను. ఇందులో నేను షుగరు ఏమీ కలపను. వీళ్ళకి మామూలు ప్లెయిన్ పాలిష్నా సరే నేను షుగర్ అయితే కలపను అనమాట. వాళ్ళు అలాగే తాగేస్తారు టీ. షుగర్ వేయమని కదా నేను అలవాటు చేయలేదు వాళ్ళకి, షుగర్ వేసుకుని తాగాలని చెప్పేసి. అంత మంచిది కూడా కాదు కదా అంత మాట పిల్లలు షుగర్ తినడము. సో అందుకే ఇలాగా ప్లెయిన్గా ఇచ్చేసాను. ఆల్రెడీ చాక్లెట్ హార్లిక్సే కాబట్టి కొంచెం తీగా ఉంటుంది కాబట్టి తాగేస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే నేను ప్లెయిన్గానే ఇస్తాను అనమాట వాళ్ళకైతేనే, ఇలాంటి హార్లిక్స్ గట్టి ఏమీ కలుపుకున్నాను. సో ఇంకా వాళ్ళని అయితే స్కూల్లో దేవిటేసాను. పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు వాళ్ళు దేవిటి వచ్చిన తర్వాత నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు గుత్తి దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. రైస్లో తినచ్చు, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం దొండకాయలు ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసాను. తర్వాత మనకి కర్రీకి ఎక్కువైపోతే తీసేసుకోవచ్చులేండి. మనం గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటామో అలాగే దొండకాయలు కూడా కోసుకోవాలి. నేను చిన్నగా ఉన్న అయితే తీసుకున్నాను. అదే మీరు పెద్దవి తీసుకున్నారనుకోండి, దాన్ని 2 ముక్కల కింద కోసుకుని ఫస్ట్ అంటే ఒక హాఫ్ కట్ చేసిన తర్వాత ఇలా గుత్తి వంకాయ కింద కట్ చేసుకున్నాం అనుకోండి, అవి కూడా చిన్న గుత్తి వంకాయలా అయితే ఉంటాయన్నమాట. నా దగ్గర చిన్న కాయలు ఉన్నాయి కాబట్టి చిన్న అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే మనం అంతా ఒకేలా అయితే కుక్ అవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పైన అంతా కలర్ వచ్చేస్తుంది, లోనేమో పచ్చిగా ఉంటుంది అనమాట. సో అందుకే దొండకాయలు ముందుగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత పక్క తీయేసుకున్నాను. చూసారు కదా, కడాయిలో ఆయిల్ అయితే మిగిలింది, కర్రీకి అయితే సరిపోద్ది అనమాట. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నాను. సో అదైతే స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట. ఇంకో పక్కన వచ్చేసి నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పల్లీలు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు, ఒక 4 లవంగాలు, ఒక 3 యాలకులు అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అలాగే మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. ఇది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పులు వేసుకున్నాను. ఒక 5 to 6 వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసాను చల్లారాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ నేను గ్రైండ్ చేయలేదు, మనకి క్యారెట్ తురుము ఉంటుంది కదా దాంతో అయితే తురుముకున్నాను అనమాట. సో అలా తురుముకుంటే ఏంటంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అంటే మనం క్యారెట్ కూర దాంతో కోరుకున్నామంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా, అది కూడా ఫ్రై అయిపోయింది. అందులోనే టమాటోస్ వేసాను, అదైతే మగ్గాలి కాబట్టి లోపల మసాలా అయితే మిక్సీ చేసుకుంటున్నాను. ఈ మసాలాలో ఏంటంటే మనం ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. సో నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కానీ ఆ టైంకి కనిపించలేదు అనమాట, సో అందుకే వేయలేదు. ఇది చూసారా, ఈ విధంగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. అది ఎలా కనిపిస్తుంది అంటే మనకి పల్లీ చట్నీ ఉంటుంది కదా, అంటే మనం పల్లీలు వేసాం కాబట్టి అలాగే కనిపిస్తుంది అండి. నేను పెద్ద చిత్రంగా చెప్తున్నాను కానీ. సో ఇప్పుడైతే టమాటోస్ అయితే ఫ్రై అయిపోయినాయి, అంటే బాగా కుక్ అయిపోయి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు, కారం, పసుపు మీకు తగినంత వేసుకోండి. నేను కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే ఇది అంత స్పైసీ ఉన్నా బాగోదనమాట. ఇందులో జీడిపప్పు, పల్లి వేసాం కాబట్టి అది ఒక కమ్మదానం అయితే ఉంటుంది అనమాట కర్రీకి. అది కొంచెం స్పైసీ తక్కువ వేసుకుంటే బెటరు. ఈ ఎండాకాలం ఇంత స్పైసీ తినకూడదు కూడా. సో మసాలాలు అన్నీ వేసాం కదా, గరం మసాలా అయితే వేయలేదన్నమాట, నేను లాస్ట్ వేస్తాను. అంటే ఇప్పుడు వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసేసిన తర్వాత అది ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇదంతా వేసేసుకొని
తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని దగ్గరికి ఉడికించుకున్నాం అనుకోండి, మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. కర్రీ అయితే ఉడుకుతుంది. లోపల నేను ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మేము కొన్ని బట్టలు అయితే అక్కడ పంపేసాం అనమాట. బరోడా అక్కడ పంపేసాం కదా, ఇక్కడికి మేము తెచ్చుకున్న బట్టలు ఏంటంటే మేము ఉన్న 2 months ఆ బట్టలు వేసుకుని తర్వాత పాడేసి ఇలా అయితే తెచ్చుకున్నాము. అంటే కొన్ని బట్టలు ఉంటాయి కదండి, ఇంకా ఒక నెల వేసుకుంటే అయిపోతాయి, లేకపోతే ఈ 10 రోజులు వేసుకుంటే అయిపోతాయి అన్న బట్టలు ఉంటాయి కదా. సో ఆ బట్టలే ఉంచుకున్నాము, మిగతా బట్టలన్నీ పంపేసామన్నమాట. మోస్ట్లీ ఎందుకంటే మీకు వేసుకున్న బట్టలే వేసుకున్నట్టే కనిపిస్తున్నాయి కదా, అంటే నాకు అనిపిస్తున్నాయి అలాగా. మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో. ఇది చపాతీలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా, మీకు ఇంకా వేసుకున్న బట్టలే వేసుకున్నట్టే కనిపిస్తూ ఉంటున్నాయి అనిపిస్తుంది నాకు. సో అక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే వేసుకునేదాన్నండి. కాకపోతే అంతే, కొన్ని బడ్జెట్ బట్టి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట కొన్ని పనులు. సో అది ఒక 2 months వాడిన తర్వాత నేను నా డ్రెస్సులన్నీ పాడేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మట్టికి వాడేసాను అనమాట. నేను ఏదైనా కొన్నాను అనుకోండి, అది ఒక పూర్తిగా అది కొంచెం చిరిగి దాకా నేను వాడుతూ ఉంటాను. అంటే కొంతమంది ఎవరో నాకు తెలియదు కానీ చాలామంది ఇది వేసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఈ వీడియోలో వేసుకోకూడదు, ఇది మొన్న వీడియోలో వేసుకున్నాం కదా అంటే నేను రోజుకో డ్రెస్ అయితే కొనలేనండి. అందుకే మోస్ట్లీ నేను వేసుకున్న డ్రెస్లే వేసుకున్నట్టే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా అంతే అండి. ఇంక ఈ 10 రోజులు పోతే ఇంకా నేను బట్టల షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను నా కోసం. సో డైలీ వేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆన్లైన్లో తీసుకోవాలో ఆఫ్లైన్లో తీసుకోవాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్ అయితే బయట తీసుకో, జూడియోలో తీసుకో బాగుంటాయి అంటారు. నాకేమంత ఎక్కువ రేటు పెట్టి కొనాలంటే అంత ఇష్టం ఉండదు అనమాట. తక్కువ రేట్లో ఒక 2-3 వస్తాయి కదా అనిపిస్తుంది నాకైతేని. కాకపోతే నేను ఆ బ్రాండ్ అసలు నాకు బ్రాండ్లే తెలియదండి. ఈ డ్రెస్ ఈ బ్రాండ్ ఉంటుంది, లేకపోతే ఈ గాజులకి లేకపోతే ఈ జ్యువెలరీకి ఇలా ఉంటాయి అని చెప్పేసి నాకు అసలు నాకు ఎంత కూడా ఐడియా లేదనమాట బ్రాండ్ గురించి అయితేని. నాకు నచ్చింది ఏదన్నా అది కాస్ట్ని చూసి తీసుకుంటాను తప్ప నాకు ఐ రేంజ్లో కావాలి, లేకపోతే నాకు ఇంత చీప్లో నాకు వద్దు అనిపించి నేను ఎప్పుడు తీసుకోను అనమాట. సో అలా చూస్తున్నాను. మా హస్బెండ్ అయితే బయట జూడియోలో తీసుకుంది అని అన్నారు. జూడియోలో అయితే ఎక్కువ రేట్ ఉంటాయి అని చెప్పేసి నేను అన్నాను. సో చూడాలి, ఇంకా పిల్లలకు కూడా తీసుకోవాలన్నమాట. సమ్మర్ కలెక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు అన్నీ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, కొన్ని హాఫ్ హ్యాండ్స్ తీసుకుందాము, అలాగే ఇంటికి వెళ్తాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా పిల్లలకు కూడా చెప్పాను కదా, ఇంకా మా అందరికీ మా హస్బెండ్, నేను, మా పిల్లకి మేము నలుగురు ఏమనుకున్నామంటే ఒక 2 months ఈ 2 months వేసుకుని కనుమ పాడేసిలా అయితే తెచ్చుకోవాలి బట్టలు అని చెప్పేసి తెచ్చుకున్నాము ఇక్కడికి. సో అలాగే చేస్తాము. కొన్ని మంచిగా ఉంటే ఉంచుకుంటాంలేండి, అంటే మొత్తం పాడాలంటే మనసు అప్పదు కదా. సో చూడాలి. సో అదనమాట బట్టల మ్యాటర్ అయితేనే. ఇప్పుడైతే ఇంకా వంట చేసాను, ఇంక ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకున్నాను. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఎండ అయితే చాలా గట్టిగా వస్తుందండి. ఇంకా నేనైతే ఇలా స్కార్ఫ్ కట్టేసుకుంటున్నాను. పిల్లలకైతే ఇలాగ మాస్క్ కింద కట్టేసి టోపీలు అయితే పెడతాను అనమాట. సో ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇంకా ట్యూషన్కి అయితే తీసుకొచ్చాను అనమాట. సాటర్డే కాబట్టి చాలా బిజీగా అయిపోతుంది. పిల్లల లంచ్, నా లంచ్, ఇంకా స్కూలు ట్యూషన్ అంటానే. సో ఇంక ట్యూషన్ కాడ అయితే వెయిట్ చేస్తున్నాను. ఇలా బైక్ మీద అయితే కూర్చున్నానండి. ఇక్కడ నాకు పిచ్చోళ్ళో మెంటలోళ్ళో కూడా తెలియదండి. ఎవరైనా ఎండాకాలం మొక్కలు నరుక్కుంటారండి. ఇక్కడ ఎంత నీడగుండి ఎంత చల్లగుండిదో చూడండి. మొత్తం అంతా వాటిని ఇంకా తలకెళ్ళి అంతా తీసేశారనమాట. దాన్ని మొండుమంట చూడండి అలా చేసేసారు మొత్తం అంతానే. మొత్తం ఎండగా ఉన్నది, ఎక్కడ నీడన్నది లేదు. ఎండాకాలం ఎవరైనా చెట్లను ఉంచుకుంటారు, మరి ఇల్లంటే మొత్తం చెట్లన్నీ నరికేశారు. ఇంక స్టేషన్ నుంచి అయితే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా పర్వతం అయిపోయింది అనమాట, అంటే సముద్రం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ బాత్రూంలో కుళాయి అయితే ఓపెన్ చేస్తున్నారు. అది ఈవినింగ్ టైము మార్నింగ్ టైము ఏంటంటే ఆ ఓపెన్ చేసిన కుళాయి ఏమవుతుంది, గవర్నమెంట్ కుళాయి ఇచ్చినప్పుడేమో ఈ వాటర్ అంతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఇంట్లో లేం కదా, మొత్తం అంతా బాత్రూంలో నుంచి హాల్లో గంట వచ్చేసినాయి. అది ఇంకా లేట్ అవుతే బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోతాయి అనమాట, అంత వాటర్ అయితే వస్తాయి. ఇలా చాలాసార్లు అలాగే చేస్తున్నారండి. మేమేమో చెక్ చేసుకోవడం మర్చిపోతున్నాము. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఇంకా అలా కూర్చున్నాను. వీళ్ళేమో ఆకలేస్తుంది అన్నారు. ఇంకా వాళ్ళ డాడీని ఏదో తీసుకురమ్మండి స్వీట్లు అయితే తీసుకుని వచ్చారు. అదేంటది కాజు కత్రి అనుకో. అరే లడ్డు, అది మొత్తం లడ్డు కాదు, బూందీ లడ్డు. మా అమ్మాయికి ఒకసారి మా హస్బెండ్ అయితే కాజు కత్రి తీసుకొని వచ్చారు. దాన్ని కాజు కత్రి అంటారు ఏమంటారో తెలియదు కానీ
అదైతే తీసుకొచ్చారండి. అది చాలా ఎక్కువ రేటు ఉన్నది స్వీట్ అయితేని. సో ఇంక అప్పటి నుంచి మా అమ్మాయికి బాగా నచ్చేసింది. ఇప్పుడు స్వీట్లు తెమ్మంటే అవి తేలేదంటే నాకు అదే కావాలని పట్టుకున్నదనమాట. సో నెక్స్ట్ టైం తెస్తాను అని చెప్పేసి ఇంకా అన్నారు. కాకపోతే సిప్స్ అయ్యో తెచ్చారో అవి తినలేదనమాట అసలు స్వీట్లు అయితేని. నెక్స్ట్ అయితే పిల్లలిద్దరు బయట ఆడి అలసిపోయారు. ఇంకా వాళ్ళిద్దరికి అయితే స్నానం చేపించేసి లంచ్ పెట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆడుతున్నారు లోన. చూడండి మా విన్ను ఎలా గిల్లేసిందో, చాలా రాక్షస్ అయిపోతుంది. అలా అన్నీ పట్టుకుని కొట్టేస్తుంది అనమాట. ఆ గోరిచ్చుకొని గుచ్చేసింది, అక్కడ బ్లడ్ వచ్చేస్తుంది. మా అబ్బాయికి ఏమో మొత్తం అపురూపము, నా బ్లడ్ అంతా పోయిందని చెప్పేసి ఆ చిన్న బ్లడ్కి ఎంత గోలెట్టాడంటే మామూలుగా కాదు. సో నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా, ఈ మసాలా తింటుంటే నాకు అస్సలు పడట్లేదండి, అదే తేనె కింద వస్తుంది. ఇంకా అందుకే మా హస్బెండ్ అయితే సోడా తీసుకుని వచ్చారు. ఇక్కడ సోడాలో ఏంటంటే నల్లుప్పు కలుపుతారనమాట, అందుకే అలా ఉంటుంది. సో జీరా పౌడర్ ఏదో కలుపుతారనమాట. సో తీసుకొచ్చారో తాగేశాను. ఇంట్లో వాళ్ళు అందరూ అయితే లంచ్ చేసేసారండి. ఇంక నేనే చెయ్యాలి. నాకు 3 చపాతీలు ఉంచారు. సో ఒక చపాతీ మా అబ్బాయికి, ఇంకో 2 చపాతీలు నాకనమాట. ఇది ఎందుకు పక్కన పెడుతున్నానంటే నేను ఇంకా పని ఉన్నదనమాట. నేను ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు తిందామని చెప్పేసి అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి. రేపు సండే కాబట్టి ఇంక ఈరోజే మొత్తం తోమేసుకుందామని చెప్పేసి మొత్తం తోమేసి ఇంకా పిల్లలిద్దరికి పక్క వేసేసాను. ఇంకా వాళ్ళిద్దరు అయితే టీవీ చూస్తున్నారు. ఈ లోపల అయితే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నాను. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాను. ఇంకొక చపాతీ మా అబ్బాయికి అని చెప్పాను కదా, ఇంకా వాడి తినిపిస్తే నేను తింటా ఉన్నాను అనమాట. సో ఇలాంటి చపాతీలోకి అయితే కర్రీ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉన్నది ఏంటన్నది. కదండి ఈరోజు వీడియో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. గుడ్ నైట్.